జగన్మోహన్ రెడ్డి గారి వెనక వాళ్ళ మిస్సెస్ భారతి ఉందని మీరు భావిస్తే ఆవిడని కూడా అరెస్ట్ చేయండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇప్పుడు చేసుకుపోతున్నట్టుగా ఎవరు దానికి అబ్జెక్షన్ చేయరు. కానీ వైవి సుబ్బారెడ్డికి తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి అంశం, బైబిల్ని మీరు నిందించాల్సిన అవసరం ఏంటి అని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక అసెంబ్లీలో బైబిల్ పట్టుకున్నటువంటి వ్యక్తిని నిందించాల్సిన అవసరం ఏంటి అని క్రిస్టియన్లందరూ ఒక దోషులుగా దుర్మార్గులుగా అవ్వటానికి స్కోప్ ఇచ్చింది అసెంబ్లీ సాక్షిగా మీరు కాదా? మీరు కాదా అని అడుగుతున్నా. మీకు నేను వినిపిస్తా వీడియో చూసి. ఇవన్నీ ఒక ఎత్తైతే అన్నింటికంటే ప్రమాదకరమైన సూచనలు మీరు చూస్తే, వీళ్ళ బిహేవియర్ చూస్తే, వీళ్ళు చేసిన తప్పుల్ని వేరే వాళ్ళపైన వేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది ఆ విషయం. ఇది వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి. ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్. బైబిల్ పట్టుకొని ఆవిడ తిరుగుతూ ఉంది, సుబ్బారెడ్డి గారు చైర్మన్. ఓకే ఓకే అంటే బైబిల్ పట్టుకొని తిరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తైతే ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది, సుబ్బారెడ్డి గారు వచ్చి టీటీడీ బోర్డు చైర్మన్గా ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. ఇలాంటి పనులు చేసే పరిస్థితికి ఉంది. మీరు ఏమైనా ఉంటే వైవి సుబ్బారెడ్డిని నిందించుకోండి. ఇంకొక వీడియో ఉంది, ఉండండి. వైవి సుబ్బారెడ్డిని మీరు ఏమైనా ఉంటే నిందించుకోండి. వైవి సుబ్బారెడ్డిని నిందించుకునే ప్రాసెస్లో భాగంగా, వైవి సుబ్బారెడ్డిని నిందించే ప్రాసెస్లో భాగంగా బైబిల్ పట్టుకొని ఉన్నటువంటి వారి సతీమణి గురించి ప్రస్తావించవలసినటువంటి అవసరం అసెంబ్లీలో లేదు. అంటే మీ ఉద్దేశంలో ఏంటి? బైబిల్ పట్టుకొని ఆవిడ ఉంది కాబట్టి, బైబిల్ పట్టుకొని ఆవిడ ఉంది కాబట్టి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పనికిరాడు, వీళ్ళందరూ కూడా క్రిస్టియన్లు అనేటువంటి ఒక భావజాలం ఆ పైన కూర్చున్నటువంటి రఘురామకృష్ణంరాజుకి రావడానికి ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రసంగం. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, టీటీడీ చైర్మన్ భార్య బైబిల్ పట్టుకుంటే తప్పైనప్పుడు, ఇప్పుడు బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఎన్నిక చేసినటువంటి మీరు, టీటీడీ చైర్మన్ ఎన్నిక చేసినటువంటి మీరు మొన్న ఇఫ్తార్ విందులో పెద్ద టోపీ పెట్టుకొని ముస్లిమ్స్ పక్కన కూర్చొని నమాజ్ చేశారు కదా, మరి మిమ్మల్ని ఏమనాలి మేము? అంటే మీరు టీటీడీ చైర్మన్ని భార్య, టీటీడీ చైర్మన్ భార్య పక్కనున్న విజయమ్మ గారు వాళ్ళ అబ్బాయికి ముద్దు పెడతా, అమ్మ ఇదిగో ఇది పట్టుకోమ్మా కొంచెం నేను మా అబ్బాయికి ముద్దు పెడుతున్నానని జగన్మోహన్ రెడ్డిని కౌగులించుకొని ఆ పక్కనున్న బైబిల్ వాళ్ళ చెల్లెలకి ఇచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ముద్దాడుతున్న సందర్భం. ఈ ముద్దాడుతున్న సందర్భాన్ని పట్టుకొని ఒక ఫోటో చూపించి ముఖ్యమంత్రి హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో 164 మంది ఉన్న హోదాలో ఈవిడ బైబిల్ పట్టుకుందని చూపిస్తే, రేపు బిఆర్ నాయుడిని ఎన్నిక చేసిన, టీటీడీ చైర్మన్ ఎన్నిక చేసిన హోదా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు మొన్న నమాజ్ చేశారే టోపీ పెట్టుకొని, మరి ఈ సీక్వెన్స్కి ఆ సీక్వెన్స్కి ప్రజలకు కొంచెం అర్థం చెప్పగలుగుతారా సార్? మీరిచ్చిన అలుసు కారణంగానే ఈరోజు రఘురామకృష్ణంరాజు అక్కడ రెచ్చిపోతున్నాడు. మీరిచ్చిన కలుసు కారణంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈరోజు రఘురామకృష్ణంరాజుకి ఊడికం చేస్తుంది. మీరిచ్చిన అలుసు కారణంగానే ఈరోజు అక్కడ మతాలకి, కులాలకి, ప్రాంతాలకి మధ్య